నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ప్రధానమంత్రి విశిష్టత పురస్కారాన్ని దక్కించుకున్న నిశాంత్ కుమార్ ప్రజా పరిపాలనలో మెరుగైన సేవలు అందించినందుకు గాను ఆబ్కారీ నిషేధ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్కి ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం పరిపాలన సంస్కరణల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఈ మేరకు నిశాంత్ కుమార్కి సమాచారం అందజేశారు. పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రిజం 10 అమలులో మెరుగైన పనితీరును ప్రదర్శించినందుకు 2023 సంవత్సరానికి గాను ఈ విశిష్ట పురస్కారం లభించింది. ప్రజాసేవలో మమేకమై ఆ జిల్లాకు అందించిన విశిష్ట సేవలకు గాను నిశాంత్ కుమార్కి కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తింపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్ల అత్యుత్తమ కృషిని గుర్తించి పోటీతత్వాన్ని, ఆవిష్కరణల్ని, ఉత్తమ పద్ధతుల్ని ప్రోత్సహించేందుకు ఈ అవార్డు నిర్దేశించగా నిశాంత్ కుమార్ చేపట్టిన ప్రిజం 10 కార్యక్రమం ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్ విభాగంలో ప్రధానమంత్రి పురస్కారాన్ని దక్కించుకుంది. ఇది ప్రజా పరిపాలనలో ఉన్నతత సాధించడం కోసం నిశాంత్ చేసిన కృషిని ప్రతిబింబిస్తోంది. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అమ్మకాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో మంచి మద్యం అందించాలని ప్రయత్నం చేస్తున్నామని నిశాంత్ కుమార్ ఐఏఎస్ DNA టీవీతో తెలిపారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ బ్రాండ్స్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రత్యేకంగా కల్లుగీత కార్మికులకి మద్యం షాపులిచ్చే ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం పెంపొందించేందుకు బార్ అండ్ రెస్టారెంట్లో మంచి మద్యం నామినల్ లైసెన్స్ ఫీజుకి హోటల్ యజమానులకి ఇవ్వాలని హోటల్ యాజమాన్యం నుంచి రిక్వెస్ట్ ఉంది. ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో తనకు అవార్డు రావడం తనకు మరింత బాధ్యత పెంచిందని నిశాంత్ కుమార్ ఐఏఎస్ తెలిపారు. పరిపాలనా విభాగంలో వినూత్నమైనటువంటి మార్పులు సాధించినందుకు గాను మన్యం జిల్లా కలెక్టర్గా ఉన్న స్థాయిలో ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఉన్నత స్థాయి అవార్డు కూడా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్ వారికి ముందుగా ధన్యవాదాలు చెప్దాం, అభినందనలు చెప్దాం. సార్ ముందుగా మీకు బెస్ట్ ఆఫ్ లక్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ఉద్దేశంతో మీకు ఈ జాతీయ అవార్డు వచ్చింది సార్, దాని గురించి ఒకసారి చెప్పండి. పార్వతీపురం డిస్ట్రిక్ట్ ఏర్పడినప్పుడు అక్కడ హెల్త్ పరంగా ఎస్పెషల్లీ ఆరోగ్య రంగంలో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ శిశు మరణాల ధర కొద్దిగా ఎక్కువ ఉన్నింది. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏర్పడినప్పుడు సంవత్సరానికి ఒక 14,000 లైవ్ బర్త్స్ జరిగిన, దీనిలో 300 పైన డెత్స్ జరిగేవి. సో దీంతో ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అంటారు, బిఫోర్ 1 year డెత్స్ జరగడం, ఎక్స్పైర్ అవ్వడం, ఇట్ వాస్ 24. సో స్టార్టింగ్లోనే అది మన దృష్టికి వచ్చింది. ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయాలి, ఇమ్యునైజేషన్ చూసిన అది కూడా చాలా తక్కువ ఉన్నింది. డిస్ట్రిక్ట్ 26th ర్యాంక్లో, స్టేట్లో లాస్ట్ ర్యాంక్లో ఉన్నింది. సో ఈ కొద్దిగా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇమ్యునైజేషన్ ఉండకపోవడంతో ఒక జనరేషన్ మొత్తం అఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇమ్యునైజేషన్ చిన్న వయసులో జరగకపోతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో IMR, MMR, మెటరల్ మార్టాలిటీ కంట్రోల్ చేయడం, డెలివరీ టైంలో చాలామంది గిరిజన మహిళలు చనిపోవడం, ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని నోటీస్కి వచ్చాయి. సో ఒక పద్ధతి పరంగా ఒక ప్రణాళిక తయారు చేసి దీని గురించి కొన్ని యాక్షన్స్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి మనం హెల్ప్ చేసే ఒక ఫార్చునేట్ ఛాన్స్ మనకి అందుతుంది అని ఆ ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. దీనిలో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్, DRDA, పంచాయతీరాజ్, సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఇన్వాల్వ్ చేసాము. అందరూ చాలా కష్టపడి పని చేస్తారు. ఎంటైర్ టీమ్, రైట్ ఫ్రమ్ టాప్ అప్ టు ద లాస్ట్ ఆశా వర్కర్, అందరూ MPDOs కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎనీమియా యాక్షన్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. సో అందరూ ఇన్వాల్వ్మెంట్తో టీం అందరూ కృషి చేయడంతో ఒక రిజల్ట్స్ తీసుకురాగలిగాము. ఫైనల్గా ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యేసరికి IMR రేట్ 24 నుంచి 8కి తగ్గింది, ఇంకా బిలో 8 కూడా వెళ్ళింది. సో దాదాపు 70% రిడక్షన్ తీసుకువచ్చాము. నెంబర్ ఆఫ్ డెత్స్ అబ్సల్యూట్ నెంబర్ చూసినా 310 పైన ఉండేవి, అవి బిలో 100 వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 200 లైవ్స్ సేవ్డ్ అని అనుకున్నాము. మెటరల్ మార్టాలిటీ రేట్ సగం అయింది. ఇమ్యునైజేషన్లో 26th ర్యాంక్ నుంచి 1st ర్యాంక్కి వెళ్ళాము February 2024లో. సో అంటే అందరికీ చాలా బెనిఫిట్ వచ్చింది. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ అవర్ హార్డ్ వర్క్ వుడ్ హెల్ప్ పీపుల్. ఓకే సార్. అంటే నిశాంత్ కుమార్ గారు ఐఏఎస్గా, కలెక్టర్గా, అదేవిధంగా జిల్లా కూడా కొత్త జిల్లా ఏర్పడింది. ఆ సందర్భంలో మీ కెరీర్లోనే మొదటగా కలెక్టర్ అయిన సందర్భంలో అందులోనే జాతీయ స్థాయి అవార్డు రావడం, దీని పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ ఏర్పడినప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా వెనుకబడి ఉందని అందరూ చెప్పేవాళ్ళు.
సో ఎక్కడైనా మనకి ఛాలెంజెస్ ఉంటాయో అక్కడ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఓన్లీ హెల్త్లో కాదు, ఒక ఎడ్యుకేషన్లో కూడా మై స్కూల్ మై ప్రైడ్ అని ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసాము. దీనివల్ల మీ అందరికీ గుర్తు ఉంటే 2023 యాజ్ వెల్ as 24 2 సంవత్సరాల్లో ఎస్ఎస్సి రిజల్ట్స్లో పార్వతీపురం డిస్పైట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ అండ్ లిటరసీ రేట్ 51% ఉన్నప్పుడు కూడా పార్వతీపురం ఈ 2 సంవత్సరాలు ఎస్ఎస్సి రిజల్ట్లో స్టేట్లో టాప్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 2024 ఎస్ఎస్సి రిజల్ట్స్లో 96%, 97% పాస్ పర్సెంటేజ్. తర్వాత మొత్తం అపియర్ అయినటువంటి స్టూడెంట్లో 86% ఫస్ట్ డివిజన్తో పాస్ అయ్యారు. సో 96 పాస్ పర్సెంటేజ్ ప్లస్ 86% టోటల్ స్టూడెంట్స్లో ఫస్ట్ డివిజన్తో పాస్ అవ్వడం. So we have put lot of effort in health and education, and that is what required for the progress of the society. అదేవిధంగా ఈ కెరీర్లో అంటే ఒక ట్రైబల్ ఏరియాలో మీరు పనిచేశారు, ఇది అక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? ఇది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించినటువంటి స్థితిగతులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వెల్ఫేర్ కావచ్చు? నాట్ ఓన్లీ ట్రైబల్, ఇట్స్ ఛాలెంజింగ్ ఏరియా. బేసిక్లీ ఒక మేజర్ రూరల్ పార్ట్ కూడా ఉంటుంది, డిస్ట్రిక్ట్లో ట్రైబల్ ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్లో ప్రాజెక్ట్స్ ఆర్ ఏమైనా మన స్కీమ్స్ ప్రాజెక్ట్ ఆర్ పాలసీ ఫామ్ చేసేటప్పుడు ముందు ఛాలెంజెస్ గురించి ఆలోచించాలి. ఛాలెంజెస్తో పాటు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఛాలెంజెస్, వాట్ అనాలిసిస్ చేసి మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఈ టైంలో మన ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. అండ్ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ని ఐ థింక్ మోర్ దెన్ ఫియర్ మోటివేషన్తో కొద్దిగా పుష్ చేసే పని చేస్తుంది. ఎక్కడైనా ఫీల్డ్ స్టాఫ్కి అనిపిస్తుంది దట్ మనం చేసిన కృషి వాళ్ళ మేము చేసిన కృషి వాళ్ళ మంచి ఫలితాలు వస్తున్నాయి, ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు, ఇంకా ఫీల్డ్ స్టాఫ్ ఇంకా మోటివేట్ అయి పని చేస్తారు. ఎప్పుడు తీసుకోబోతున్నారు సార్ అవార్డు? మీకు ఏం చెప్పారు శ్రీనివాస్? ప్రస్తుతానికి మనకి ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్లో సెరమనీ ఉంటుంది. సో ప్రాబ్లీ దట్ టైం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ దీనికి సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం పూర్తిగా మారిపోయింది గడిచిన కొంతకాలంగా. ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్యానికి ఇబ్బంది కలగని రీతిలో ఎటువంటి మద్యాన్ని మనం సరఫరా చేస్తాం? ప్రస్తుతానికి అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టుగా క్వాలిటీ ఆఫ్ ద లిక్కర్ ఈజ్ ద హైయెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డిపార్ట్మెంట్ ప్రయారిటీస్లో కూడా క్వాలిటీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా. సో దీనికి మేము టెస్టింగ్ రిజీమ్, టెస్టింగ్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అన్నీ మార్చాము. FSSAI స్టాండర్డ్ ప్రకారం న్యూ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ స్పెషలీ స్పూరియస్ లిక్కర్ ఎక్కడైనా దొరికినా వచ్చినా వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్కి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. టాడీలో కూడా కొన్ని అడల్ట్రేషన్స్ ఎక్కడైనా జరిగినా ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. రీసెంట్లీ కొన్ని ఫేక్ బాటిల్స్లో బయట వేరే రాష్ట్రాల నుంచి రావడం, అలాంటి కేసుల్లో కూడా వేరే రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్తో పోలీస్తో అనుసంధానం అయ్యి వీఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్టిగేట్. సో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని ముందస్తుల అడ్వాన్స్ యాక్షన్ వాజ్ టేకెన్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో ఐడి లిక్కర్ మీద ప్రివెంటివ్ యాక్షన్స్, ఫేక్ స్పూరియస్ లిక్కర్ మీద ముందు నుంచి వాచ్ పెట్టి దీన్ని కంట్రోల్ చేయడం, రాకుండా చూడడం. తర్వాత ఎస్పెషలీ పబ్లిక్ గ్యాదరింగ్స్లో ఎక్కడైనా మనకి ఎక్కువ సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే అంటే గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఫెస్టివల్ టైంలో కొద్దిగా కేర్లెస్గా తాగడం, రకరకాల సబ్స్టాన్సెస్ మిక్స్ చేయడం, దీని గురించి కూడా ప్రత్యేకంగా మన ఫీల్డ్ ఆఫీసర్స్ అందరినీ సంక్రాంతి ముందు అలర్ట్ చేయడం జరిగింది. అందరూ బాగా పని చేశారు. డిపోస్ నుంచి కూడా సేల్ జరిగినాయి. సో అవర్ ఎఫర్ట్ ఈస్ టు ప్రొవైడ్ క్వాలిటీ liquor wherever possible, I mean to all the shops, and there should be no scope ఎక్కడైనా అంటే వ్యాక్యూమ్ ఉండడంతో ఐడి లిక్కర్ లోపల రావడం, NDPL రావడం, ఆర్ స్పూరియస్ లిక్కర్ రావడం ఇలాంటి ఛాన్స్ మనం అసలు ఇవ్వకూడదు. సో వీఆర్ బీయింగ్ వెరీ విజిలెంట్ ఫర్ దాట్. బార్డర్స్ చెక్ పోస్ట్ కూడా అన్నీ చాలా టైట్ చేయడం జరిగింది. సో ఓన్లీ క్వాలిటీ ప్రోడక్ట్స్, సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ షుడ్ బి మేడ్ అవైలబుల్. ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపు 400 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ ఐ మీన్ ఫిగర్స్ ఆఫ్ సేల్స్ జరుగుతాయి. యాక్చువల్లీ దిస్ ఈజ్ న్యూ ఇయర్ టైం, సంక్రాంతి పండుగ రోజులు ఆర్ ఫెస్టివల్ టైమ్స్లో సేల్స్ ఎక్కువ జరుగుతాయి. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్. సార్ అదేవిధంగా ప్రత్యేకంగా గౌడ్స్కి సంబంధించి, బీసీలకి సంబంధించి కొన్ని షాపులు కూడా ఇస్తూ ఉంటున్నారు. దాని ప్రక్రియ కూడా ప్రారంభమైంది అన్న దాని గురించి ఒకసారి చెప్పరా? దీని గురించి త్వరలోనే అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియని ముందుగా తీసుకువెళ్ళడానికి డిపార్ట్మెంట్ పూర్తిగా సిద్ధంగా ఉంది. పాలసీలో ముందు డిక్లేర్ చేసినట్టుగా 10% షాప్స్ అంటే 340 షాప్స్ గీత కులాలకి ఇవ్వడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది.
దీనికి ప్రిపరేటరీ యాక్టివిటీస్ అంతే అన్ని కంప్లీట్ అయిపోయి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాగానే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి కదా సార్, వాటికి సంబంధించి టూరిజం పాలసీలో భాగంగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే నామినల్ అమౌంట్ ఉంది, మన రాష్ట్రంలో మాత్రం ఎక్కువ అమౌంట్ ఉంది, 60 లక్షల పైన ఉందని కొంతమంది మొన్న టూరిజంకి సంబంధించిన వాళ్ళు సీఎంని కూడా కలిశారు, కొన్ని సందర్భాల్లో చెప్పారు ఈ బార్ అండ్ రెసిడెన్సీలో అక్కడ కొంచెం ఫీజు తగ్గించమని. అటువంటి ప్రతిపాదన ఉందా సార్ గవర్నమెంట్లో? ప్రస్తుతానికి వీఆర్ డిస్కసింగ్ ఆల్రెడీ హోటల్ అసోసియేషన్ సైడ్ ప్లస్ టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దీని మీద రిప్రజెంటేషన్స్ అండ్ మనకి ఇష్యూస్ వచ్చాయి. సో జాయింట్ డిస్కషన్ చేసి ఎలా ప్రపోజల్ తయారు చేయాలి మేము డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఫైనల్గా ఇప్పుడు మద్యం ఎక్కువ తాగటం వలన ఆదాయ వనరుగా చూడాలా, లేకపోతే వాళ్ళ సంక్షేమం కూడా చూడాలా? రెండోది ఎక్కువ మద్యం తాగే వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా సార్, అవి కూడా మీరు ఏమైనా ప్రమోట్ చేస్తున్నారా? No, definitely. The intention of the government is, ఒక పాయింట్ తర్వాత ఐ మీన్ wherever there is a habit of consumption, only qualified and quality certified products only should be available. It's a consumable product కాబట్టి. But the ultimate objective of the government is to take society where there is less expenditure on liquor consumption. Least expenditure should be on liquor consumption. More expenditure of any family should be towards education, health, their future children, investment, etc. So every department, entire government works towards that objective only. డీఅడిక్షన్ సెంటర్స్ ఏమైనా ప్లానింగ్ ఉందా సార్? ఎస్, డీఅడిక్షన్ సెంటర్స్ ప్రస్తుతానికి స్టేట్లో ఉన్న అన్నీ మేము స్టడీ చేస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్, ఆనరబుల్ సీఎం సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద బెస్ట్ స్టాండర్డ్స్, దీని మేరకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. దీనికి తగ్గినట్టుగా మన డీఅడిక్షన్ సెంటర్, రిహాబిలిటేషన్ సెంటర్స్ని తయారు చేసుకోవడానికి మేము ఇప్పుడు యాక్షన్స్ మొదలు పెడతాము. షార్ట్లీ నెక్స్ట్ మంత్లోనే, ఈ మంత్ ఎండింగ్లో ఆ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఉన్న డీఅడిక్షన్ సెంటర్, రిహాబిలిటేషన్ సెంటర్స్ని కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ టు ఇన్స్పెక్ట్ కంటిన్యూస్లీ, చెక్ ద మెడిసిన్ అవైలబిలిటీ, డాక్టర్, బెడ్స్, వార్డ్స్, కౌన్సిలర్స్ ఆన్ టైమ్. సో దీనికి చేస్తున్నా. అండ్ మన సెస్లో కూడా ఇప్పటి వరకు దాదాపు 40 crore అబవ్ కలెక్షన్ అయింది. దీన్ని కూడా ఈ పర్పస్కి స్పెషల్లీ ఫస్ట్ టైం హెల్త్ డిపార్ట్మెంట్ కేటాయిస్తున్న బడ్జెట్కి ఓవర్ అండ్ అబవ్ ఒక కంపోనెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దీనికి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదర్ డిపార్ట్మెంట్ లైక్ హెల్త్, సోషల్ వెల్ఫేర్ దీనికి కొన్ని స్కీమ్స్లో బడ్జెట్ కేటాయిస్తారు. అది కాకుండా అదనంగా మేము కూడా మన డ్రగ్ కంట్రోల్ అండ్ రిహాబిలిటేషన్ సెస్ ద్వారా దీనికి కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం. గతంలో కంటే కూడా మద్యం అనేది తాగే ప్రియులు ఎవరైతే ఉన్నారో, మద్యం ప్రియులు, వారికి సంబంధించి నాణ్యమైన మద్యము మన డిపార్ట్మెంట్ సప్లై చేస్తుందంటారా వాళ్ళకి సంబంధించి? అదేవిధంగా అన్ని బ్రాండ్స్ గతంలో దొరికేవి కాదు, అటువంటి బ్రాండ్స్ కూడా మనం తీసుకురాగలుగుతున్నాము. సో ఎక్సైజ్ పాలసీ అండ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బ్యాలెన్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి కన్జ్యూమర్స్ ఆర్ పబ్లిక్లో డిమాండ్ ఉన్న బ్రాండ్స్ అందుబాటులో ఉండాలి. చాయిస్ హ్యాస్ టు బి దేర్, వాళ్ళ చాయిస్ ప్రకారం బ్రాండ్స్ అందుబాటులో ఉండాలి. అండ్ క్వాలిటీ, యాజ్ ఐ టోల్డ్, ఫస్ట్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ ద డిపార్ట్మెంట్. సో ఎక్కడ క్వాలిటీ గురించి మనకి కంప్లైంట్ రాకూడదు. సో క్వాలిటీ అండ్ చాయిస్ ఆఫ్ బ్రాండ్స్ ఈ రెండు అందుబాటులో ఉండాలి. అండ్ దెన్ ఎక్కడైనా మనకి పబ్లిక్ హెల్త్ సమస్యలు ఈ కన్జంప్షన్ వల్ల రాకూడదు. సో దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఓవర్ విచ్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి నిశాంత్ కుమార్ బెస్ట్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి వర్షన్, ఆయన రేపే మాపో కూడా ఒక జాతీయ స్థాయి అవార్డు కూడా తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కూడా బెస్ట్ క్వాలిటీ మద్యం ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మద్యం తాగేటటువంటి ప్రియులు ఉన్నారో వారికి సంబంధించి ఆరోగ్యాన్ని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి ఐఏఎస్ నిశాంత్ కుమార్ గారు చెప్తున్నారు.